రోడ్డు వైడెనింగ్ లో స్థలాలు కోల్పోయిన ప్రజలకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ సరగడం చిన్నప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన స్థానికులతో కలిసి పెందుర్తి జంక్షన్ నుండి ఆనందపురం రోడ్డులో రోడ్డు వైడెనింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ తాను కార్పొరేటర్గా ఉన్నప్పుడు బీఆర్టీఎస్ రోడ్డు పనుల్లో నష్టపోయిన ప్రజలకు టీడీఆర్లు మంజూరు చేశామని తెలిపారు. అలాగే పెందుర్తి నుంచి ఆనందపురం రోడ్డు వైడెనింగ్ లో నష్టపోయిన వారికి కూడా టీడీఆర్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. కాగా రోడ్డు కొలతల్లో కూడా అనేక అవకతవకలు జరిగాయని స్థానికులు ఆరోపించారు. నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేలాగో తీసుకొని సంతకాలు ఎట్టించి ఆ తెలుగు తీసేసుకుంది బిల్డింగ్లు మీరు కట్టించారు. ఎక్కడెక్కడ లేని వాళ్ళకి పూర్ణ మార్కెట్ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ అక్కడ బిల్డింగ్లు ఇస్తున్నారు. ఆ చెరువు కింద బతికిన వాళ్ళకి ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా కట్టుకొని అందరూ బతుకుతారు. పిల్లల తల్లి అందరూ బతుకుతారు. ఇప్పుడు ఒక పక్క ఒక దగ్గర 50 చేస్తాను, ఒక పక్క 40 చేస్తాను, ఒక కాడ 30 చేస్తాను, ఒక కాడ 20 చేస్తాను. ఇంకా 48 ఎందుకని మాకు అందుకే అడ్డుగా మేము ఇల్లు ఎందుకని అందువల్ల బతుకుతున్నాము. వాళ్ళ మంది కొట్టేస్తున్నావు. మేము పొడవు ఉన్నందుకు ఇల్లు ఉండవు. కట్టుకోలేదు వ్యాపారం చేసుకుంటూ అన్ని వైలాగేసుకుంటారు. ఇప్పుడు ఈ కాలాలు తగ్గురు మేము ఎలా బతకాలి చెప్పండి. న్యాయం చేస్తే నడిపట్లే న్యాయం చేయండి. అలాగే ఎలా చేస్తారు ఇదే ఎలా తీయండి, లేదా మాట తాపియండి. మేము ఒప్పుకోం, దాంట్లో కూకుంటాం. ముఖ్యంగా పెందుర్తి జంక్షన్ నుంచి ఈ రాజచెరువు మీదుగా ఆనందపురంలో సుమారుగా 1 కిలోమీటర్, ఇది 1 కిలోమీటర్, అదొక కిలోమీటర్, దగ్గర 2 కిలోమీటర్లు రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. ఇవాళ ఈ రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు ఈ రోడ్డు అవసరమా కాదా? ఈవేళ 4 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో ఈ రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. ఇంతకు పూర్వం ఈ రోడ్డు నేషనల్ హైవే రోడ్డు. నేషనల్ హైవే రోడ్డు అయితే ఎంత రోడ్డు వైండింగ్ చేసినా ప్రజలకి లారీలకి అవసరం. ఈవేళ ఈ నేషనల్ హైవే రోడ్డుని తీసుకెళ్లి అక్కడ మన పక్క నుంచి బైపాస్ రోడ్డు వేస్తారు. అక్కెట్టిపాలెం నుంచి చిన్నగా అక్కడ రాంపురం వెళ్లే వరకు ఉన్నటువంటి దీంట్లో బైపాస్ వేస్తారు. ఎప్పుడైతే నేషనల్ హైవే రోడ్లో బైపాస్ రోడ్ వేశారో ఈ పాత ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు అది నార్మల్ రోడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇటువంటి పరిస్థితుల్లో ఇది 100 అడుగుల రోడ్డు అవసరమా? ఇక్కడ రాజచేరు వెళ్తారు, అక్కిరెడ్డిపాలెం వాళ్ళు వెళ్తారు, ఎస్ఆర్పురం, జోబాలం, జొప్పాడు, ఒక 4 గ్రామాలకి ఇది చిన్న సర్వీస్ రోడ్డుకి. ఈ సర్వీస్ రోడ్డు 100 అడుగుల రోడ్డు అవసరమా విస్తరణ చేయడం? ప్రజలకు అవసరమైతే తప్పనిసరిగా చేయాలి. మేము అభివృద్ధికి ఆటంకదారులం కాదు, ప్రభుత్వ పనులకు ఆటంకదారులం కాదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు పదవుల్లో కూర్చున్నటువంటి వ్యక్తులు కానీ నాయకులు కానీ పని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. పని చేయాలి. మన స్వార్థ ప్రయోజనాలకి ఈ రోడ్లు వాడుకోకూడదు. మీరు కానీ మేము కానీ ఎవరైనా. ఇది ఇప్పుడు 60 అడుగుల రోడ్డు ఉంది. మీరు వెయ్యాలనుకుంటే ఇటో 10 అడుగులు అటో 10 అడుగులు వైండింగ్ చేసి కాలువ కట్టి వెయ్యండి రోడ్డు. ఇది 50 అడుగులు అటు 50 అడుగులు 100 అడుగులు దేనికి? 4 ఊర్లుగా 100 అడుగులు రోడ్డు వేస్తారా మీరు? దేనికి వేస్తారు? ఇది కొన్ని వేసిన వాళ్ళు ఈవేళ నష్టపోయినటువంటి చిన్నటువంటి వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఈవేళ 50 గజాలు 100 గజాలు ఇంటి ముందు ఉన్నటువంటి స్థలాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ వ్యాపారాలకి అద్దెలకు ఇచ్చుకొని అద్దెల మీద జీవనోపాధి అందరూ బ్రతుకుతున్నారు కుటుంబాలన్నీ కూడా. అటువంటి కుటుంబాలకు ఏం చేయాలి మరి? మీరు 50 అడుగులు రోడ్డు వైండింగ్ చేసినప్పుడు ఇంతకుముందు 2007లో నేను కార్పొరేటర్గా ఉన్న టైంలో బీఆర్టీఎస్ రోడ్డు వేశారు. బీఆర్టీఎస్ రోడ్డు వేస్తే దానికి ప్రతి ఒక్కరికి టీడీఆర్, డబుల్ టీడీఆర్, ట్రిపుల్ టీడీఆర్, 4 రెట్లు టీడీఆర్ ఇస్తాం. ఇచ్చి దాంతో పాటు ఎవరైనా నష్టపోయినటువంటి భూమి నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటే G+2 ఫ్రీగా ల్యాండ్ అప్రూవల్ లేకుండా కట్టించాం. అప్పట్లో వెల్లంపేట నుంచి వెల్లంపేట అప్పుడు రైల్వే ట్రాక్ ఉంది కదా, రైల్వే ట్రాక్ నుంచి ఇక్కడ అయ్యప్ప టెంపుల్ వరకు 2 వైపులా కాలువ కట్టడానికి జీవీఎంసీ పరిధి టెండర్ పిలిచింది. టెండర్లో అటు 50 ఇటు 50 అన్నారు. తర్వాత కార్పొరేటర్ గారిని పట్టుకొని మొత్తం మీద 47.5 అడుగులకి సెట్ చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 47.5 తీయట్లేదు. ఒక పక్క వాళ్ళకి ఏదైనా లబ్ధి
పొందిన వాళ్ళకి అయితే ఒక పక్క 40 తీస్తుండ్రు, ఒక పక్క 50 తీస్తుండ్రు. అలా కాకుండా సక్రమంగా 47.5 తీసి 47.5కి ప్రజలకి లాస్ అయిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని మేము కోరుతున్నాం. అధికారికంగా ఏంటంటే గవర్నమెంట్ అధికారులు వచ్చినప్పుడు ఫస్ట్ రూల్గా మినిమం రూల్ ఏంటంటే, నేను ఇప్పటివరకు చూసింది ఏంటంటే, మినిమము లెటర్ ఇచ్చి మీరు ఖాళీ చేయండి 2 రోజుల్లో గవర్నమెంట్ అధికారులు వచ్చి చెప్పాలి. ఇక్కడ ఏముంది, టీడీపీ కార్యకర్తలు వచ్చి మీరు ఖాళీ చేసేయండి, టీడీపీ కార్యకర్తలు అధికారులు వచ్చి టేప్ ప్లేట్ కొలుసుకోవాలి. ఇక్కడ 4 సార్లు టీడీపీ నాయకులు వచ్చి టేప్ ప్లేట్ రోడ్డుని వెడల్పు ఎంత ఉందో వాళ్ళు టేప్ ప్లేట్ కొలడం ఏంటో నాకు అర్థం కాలేదు. టీడీపీ లీటర్స్ వచ్చి టేప్ ప్లేట్ కొలుస్తున్నారు. టీడీపీ లీటర్స్ ఎందుకు కొలుస్తారు? అధికారులు వచ్చి కొలుసుకొని రోడ్ సెంటర్ నుంచి ఇది 47.5 ఎక్కడికి వచ్చిందో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు చూడాలి. వాళ్ళు చూడలేదు, టీడీపీ లీటర్స్ వచ్చి కొలమాట. అదేంటో మాకు అర్థం కాలేదు. అధికారులు వచ్చి అధికారపూర్వకంగా నువ్వు లెటర్ ఇచ్చి నీకు లెటర్ ఇచ్చి ఒక అధికారి వచ్చి గవర్నమెంట్ నుంచి స్టాంప్ చేసి ఈ లెటర్ ఇచ్చి 2 రోజుల్లో మీరు ఖాళీ చేయండి అని చెప్పాలి మినిమం. అది చెప్పలేదు. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు టీడీఆర్ ఇచ్చిన ఒప్పుకొని, కాంపన్సేషన్ ఇచ్చిన ఒప్పుకొని, మినిమం ఫండమెంటల్ ఏంటి? అధికారి వచ్చి లెటర్ ఇచ్చి మీరు ఖాళీ చేయండి అని చెప్పాలి మినిమం రూల్ గానా. అది చెప్పట్లేదు. లెటర్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అది వచ్చారు పట్టుకుపోతున్నారు అంతే. రోడ్డు వైండింగ్ సెంటర్ నుంచి ఎన్ని అడుగులు తీస్తారండి ఇటు? 47.5 ఇప్పుడు ఉన్న ఈ పక్క అయితే మినిమం 47 ఒక దగ్గర ఒకలా లేదు, 44 ఒక దగ్గర వచ్చింది. అన్ని ఏరియాలు ప్రతి లక్ష్మీనగర్ దగ్గర నుంచి మొదలుకొని చూస్తే కాలువ తిన్నగా నిలబడి చూస్తే అన్ని వంకర టెంకర్లే కనబడుతుంది కాలువ. ఓకే.